హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. సండే మార్నింగ్ ఏం చేసుకోవాలో తెలియక నాకు ఇలా ఎగ్ కర్రీ చేస్తున్నాను. లేట్ అయిపోయింది, అందుకే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. నేను ఒక కడాయిలో ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా తక్కువనే తీసుకోవాలండి. నేను అయితే ఆయిల్ తక్కువనే వాడతాను. ఇలా కట్ చేసిన ఆనియన్స్ను వేసి కలుపుకోవాలా. ఈ కర్రీ అప్పుడప్పటికి బాగా త్వరగా అయిపోతుందండి. టైం ఎక్కువ తీసుకోదు, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీని చపాతీలకి, రోటీలకి బాగుంటుందండి. నేను ఇలా కొద్దిగా ఒక 3 మినిట్స్ ఆనియన్స్ మగ్గిన తర్వాత సాల్ట్, తగినంత కారం పొడి వేసి కలుపుకున్నాను. నేనైతే పక్కన రోటీ కూడా చేస్తున్నానండి. ఇది చపాతీలోకి కానీ రోటీలోకి కానీ బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక నేను ఎగ్స్ని ఇలా పగలగొట్టి గిన్నెలో వేసుకున్నానండి. అంతా ఇలా కలుపుకోవాలా వేసేసి ఆనియన్స్లో ఇలా అంతా కలిపేసుకోవాలండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. ఒక 2-3 రకాల కారం, ఉప్పు అలాంటివి అయితే సరిపోతాయండి. నేను కొద్దిగా చికెన్ మసాలా పొడి వేసాను, కొద్దిగా ధనియా పొడి వేసానండి. అంతే, మనకు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. లేట్ అయినప్పుడు ఇలా ఎగ్స్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయింది. రోటీలోకి నేను ఎప్పుడు టైం లేనప్పుడు ఇలానే చేసేస్తాను కర్రీని. మనం తయారు చేసుకున్న ఎగ్ కర్రీలో కొద్దిగా కొత్తిమీరను చల్లుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.